ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్దాము. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. చాలు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడున్నాడు. అందరికి ఒకటే దేవుడా? చెప్పట్లేదు. ఈ విషయం జాగ్రత్తగా అందరు తలలెత్తి చెప్పండి. అందరూ తలలెత్తాలి, అలాగ అందరూ. ఇది ఎందుకంటే రీసెంట్గా నాకు ఒక క్రైస్తవ వ్యక్తి అని అడిగారు, మరి అలాగా అందరూ కదండి అంటున్నాడు. నేను అన్ని విషయాలు చెప్పట్లేదు, కానీ చాలామందికి చర్చ్కి వస్తున్నప్పటికీ కూడా ఒక సరైనటువంటి అవగాహన దేవుని పట్ల లేదు. ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నాయి. దేవతలు అనేవి చాలా ఉన్నాయి. పడిపోయిన దేవదూతలు ఉన్నాయి, పరిశుద్ధమైన దేవదూతలు ఉన్నాయి, పడిపోయినటువంటి దేవదూతలు ఉన్నాయి, అపవాదిని వెంబడిస్తున్నటువంటి దేవదూతలు ఉన్నాయి. అపవాది కూడా మొదట దేవుని యొక్క ప్రధాన దూతగా ఉన్నాడు. అపవాది కూడా దేవుని యొక్క ప్రధానమైనటువంటి దూతగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఉన్నాయి లోకంలో, కానీ దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే అని చెప్తూ ఆయన తండ్రి. దేవుని గురించి మనకు దేవుడు అని మాత్రమే కాదు, కొరింథీలకు పౌలు పరిచయం చేస్తూ ఏమంటున్నాడంటే ఆయన తండ్రి ఉన్నాడు. హల్లెలూయా. యట్ ఫర్ us there is one God the Father from whom all things and for whom we exist. ఆయన మనకు తండ్రి అని చెప్తూ ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము. ఆయన దేవుడు ఒక్కడే అని చెప్తూ ఆయన ఎవరై ఉన్నారంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనుషులను సృష్టించుకొని ఆయన తన్ను తాను తండ్రిగా ఆయన బయలుపరుచుకోవాలని ఆశపడుతున్నాడు. కొరింథీలకు వారు విగ్రహారాధికులు. కొరింథీలు వారు దేవతలను ఆరాధించేవారు గనుక వాళ్లకు మరొక విధానంలో పౌలు దేవుని గురించినటువంటి ఈ విషయాలను తెలియజేస్తున్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. మీరు అనుకున్నట్లుగా దేవుడు ఆకాశములో ఎక్కడో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు, ఆయన ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. దేవుడు భూమి మీద ఒక కుటుంబాన్ని ప్రారంభించినది దేనికి అంటే మీరు ఆ సంతానమును మీరు మీ ద్వారా కలిగిన తర్వాత మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు ఫలించాలనే మాటలన్నీ చెప్పిన తర్వాత దేవుడు వారికి ఏం అర్థం కావాలని ఆలోచించాడంటే మనము ఒక తండ్రిగా అయిన తరువాత మనకు ఒక తండ్రి ఉన్నాడు అనేటువంటి విషయం, పరలోకమందు మనకు ఒక తండ్రి ఉన్నాడు అనే విషయం వారికి తెలియాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు వారు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు కూడా ఈ మాట మాట్లాడేవాడు. ఏమని వాళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించమంటే ఏమని నేర్పించాడంటే పరలోకమందున్న మా తండ్రి. మొట్టమొదటి మాట ఎక్కడి నుంచి ప్రార్థన ప్రారంభించాడంటే పరలోకమందున్న మా తండ్రి. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకమందున్నటువంటి తండ్రిని గురించి మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త అంతట్లో కూడా ఆయన ఏం రాశాడంటే యోహాను తండ్రిని గురించి రాశాడు. యేసు ప్రభు వారు కూడా తండ్రిని నేను మీకు బయలుపరచడానికి వచ్చానని చెప్పి, తండ్రి నాలో ఉన్నాడని చెప్పి తండ్రిని గురించి చాలా విషయాలు ఆయన బయలుపరిచిన విషయాలు మనం చూస్తాం. కనుక మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకపు తండ్రి. కనుక కుటుంబముగా మనము మన పిల్లల విషయంలో మనము ఆ తండ్రి. ఈరోజు అన్నకు చెప్తున్నాడు, వాళ్ళ పాప వచ్చి గిఫ్ట్ ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పగానే ఇంకా ఏమైపోయి అన్నాడు, బహుశా వీళ్ళు వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళరు, ఇంటికి వెళ్ళరు. ఇంకా మన ఏం పేరు క్రిస్టినాకి ఇష్టమైనటువంటి ప్లేస్కి తీసుకెళ్ళిపోతాడు. అంటే ఆనందం అయిపోయాడు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత ఆనందం అయిపోయాడంటే ఇంకా ఆ పాపకి ఏం కావాలో
ప్రియ దేవుని బిడ్డలారా, మన పరలోకపు తండ్రిని మనం కూడా సంతోషపెట్టాలి. హల్లెలూయా. అసలు మన తండ్రిని గురించి మనం ఎరగాలి. చాలామందికి పరలోకమందు ఉన్నటువంటి తండ్రి గురించినటువంటి అవగాహనే లేదు. మరొక చోట 2 కొరింథీ పత్రికలో కూడా ఈ మాటలు చెప్తాడు చూడండి. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఒకవేళ మీరు చూడడం తిప్పడం కష్టమైతే మీకు స్క్రీన్ మీద ఉంటుంది, అలా చూడండి. మరియు 18వ వచనం అంటే ఇంగ్లీష్లో అక్కడ తెలుగులో అలా కలిసిపోయి ఉన్నట్టున్నాయి. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, అక్కడ నుంచి చదువుదాం. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని కొరింథీయులకు మరలా చెప్తున్నాడు. నేను మిమ్మల్ని ఏం చేస్తాను? చేర్చుకుంటాను. నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలయుందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. నేను మీకు ఏమై ఉండాలని ఆశపడుతున్నాను? తండ్రినై. అసలు ఆయనే తండ్రి, కానీ ఏం చేస్తున్నాడు ఆయన? మనము ఆయనను తండ్రిగా మనం ఆయనను చూడట్లేదు. దేవునిని మనము తండ్రిగా చూసేంత ప్రత్యక్షతలోనికి రాలేదు. నేను మీకు తండ్రినై ఉండాలి, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. ఐ విల్ బీ ఏ ఫాదర్ టు యూ అండ్ యూ విల్ బీ మై సన్స్ అండ్ డాటర్స్ సేస్ ద లార్డ్ ఆల్మైటీ. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రిని గురించిన హృదయ వేదన చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన తండ్రిని మనము ఒకవేళ రికగ్నైజ్ చేయకుండా, ఆయనను తండ్రిగా మనము రెస్పెక్ట్ ఇవ్వకుండా, తండ్రిగా ఆయనను మనము పిలవవలసిన విధానము మనం పిలవకపోతే ఏ రీతిగా తండ్రి హృదయం గాయపడుతుందో, పరలోకపు తండ్రి తనను మనుషులు ఎరగలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరింపలేదు అని ఉంటుంది. యోహాను సువార్త ప్రారంభంలోనే అది ఎంత వేదనతో ఆ మాటలు రాశాడు. యెషయా గ్రంథంలో ఏముంటుంది తెలుసా? నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేశాను, వారు నా మీద తిరగబడ్డారు అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకపు తండ్రిని గురించినటువంటి ఆ జ్ఞానము మనం ఇంకా కలిగి లేకపోవడాన్ని బట్టి తండ్రి హృదయం ఎంత బాధపడుతుందో. నేను మీకు తండ్రినై ఉంటానో, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉంటారని చెప్పి ప్రభువు చెప్తున్నాడట. ఇంకొక వచనంలో కూడా వెళ్దాం. 103వ కీర్తన 13వ వచనము. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల ఏమవుతాడట? జాలిపడును. యాజ్ ఫాదర్ హ్యాస్ కంపాషన్ ఆన్ హిస్ చిల్డ్రన్. తండ్రికి పిల్లల మీద ఏముంటుంది? కంపాషన్. వాళ్ళని చూడగానే ఏమవుతుంది? వాళ్ళకి జలుబు చేసింది అనుకో, తండ్రికి ఏమైపోతుంటుంది? చాలాసార్లు తల్లులే అనుకుంటారు, తండ్రులకు ఉన్నటువంటి ప్రేమ చాలామందికి బయటికి కనబడదు, కొంచెం డాంబికంగా కనిపిస్తుంటారు. కొంతమంది పూర్తిగా బయటికి కనబడుతుంటారు. తండ్రుల యొక్క ప్రేమ, ప్రియ దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ పిక్చర్ రాగానే 2 విధాలుగా మనుషులకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి వారి పట్ల అంత జాలి పడేటువంటి వ్యక్తిగా కాకుండా కఠినంగా ఉండే వ్యక్తి అన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి అనగానే వీళ్ళ తండ్రి గుర్తొస్తాడు. కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి చాలా జాలి పడే వ్యక్తి, ప్రేమ కలిగే వ్యక్తి అనుకున్నప్పుడు అసలు పరలోకపు తండ్రి గురించి కూడా ఆలోచించరు. మనము ఇవన్నీ కూడా ఎందుకు మనం కనెక్ట్ అవ్వాలి అంటే, మన పరలోకపు తండ్రిని గురించి మనం తెలుసుకోవాలి. పౌలు ఎఫెసీయులకు రాస్తే ఏం రాశాడంటే, భూమి మీదను పరలోకమందును ఆకాశమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కూడా ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో గనక పరలోకమందు పెద్ద కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఆయనే తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనకు తండ్రి ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో దట్ లార్డ్ హ్యాస్ కంపాషన్ ఆన్ దోస్ హూ ఫియర్ హిమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యంలోంచి మరొక మాటను మీకు చూపిస్తాను, కిందకి వెళ్దాం. అలాగా ఇది
దేవుడు అనగానే మనందరికీ కూడా ఒక భయం ఉంటుంది. దేవుడు అనగానే మనందరికీ భయం ఉంటుంది. చిన్నప్పుడు పిల్లలకు ఏం భయం పెడతారు? ఏదైనా తప్పు చేసిన అబద్ధం ఆడినా ఏం చెప్తారు పిల్లలకి? అదిగో చూడండి, టీచర్ గారు ఏం చెప్తారు? దేవుడు కొడతాడు. ఇంకా అందరు చెప్పే మాటలు చెప్పండి, మీరేం చెప్పరేడి. ఇప్పుడు ఈ జనరేషన్ ఏం చెప్పేటట్లా లేరేలో. మొన్న అబ్బాయి అంటున్నాడు, పడిపోయి పోనీలేండి కొత్తది కొనుక్కుంటాం, పోనీలేండి కొత్తది కొనుక్కుంటాం. ఫుల్ ప్యాంపరింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటివి ఏమి చెప్పరు. సరే, దేవుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, చిన్నపిల్లలు చెప్తారు, అరే యేసయ్య అగ్గిలో వేసేస్తాడు. మాకు చెప్పేవారు అలాగా, యేసయ్య ఏం చేస్తాడు? అగ్గిలో వేసేస్తాడు, జాగ్రత్త. అనగానే వీళ్ళు చిన్నప్పటి నుంచి ఏమవుతుంది? భయం వస్తుంటుంది. ఏం భయం? అగ్గిలో వేసేస్తాడు. ఇదే గుర్తుండిపోద్ది. కానీ మీకు ఇక్కడ మరొక తండ్రిని మీకు ఇక్కడ చూపిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ 103వ కీర్తన 13వ వచనంలో, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఎలా జాలిపడతాడు? 9వ వచనం చూద్దాం. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. ఇక్కడ దేవుని గురించిన లక్షణాలను భక్తుడు రాస్తున్నాడు. ఏమనంటే, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. హల్లెలూయా. ఆ తండ్రి ఎలాంటి వాడో చెప్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. తండ్రి తన బిడ్డలు ఎలా జాలి పడతాడో, నేను కూడా మీ అలాగే జాలి పడతానని ప్రభు చెప్తూ, ఆ ప్రభువును గురించినటువంటి ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏమనంటే, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు. 10వ వచనం, మన పాపములను బట్టి మనకు ప్రతీకారము మనకి ఇదే కదా బాధ. దేవుడు అంటే మనకి ఎందుకు భయం? మన పాపములను బట్టి మనకు ఏం చేస్తాడు? ఆయన చేస్తాడని భయం మనకి. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు? ఒక డిఫరెంట్గా రాస్తున్నాడు. ఆయన మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి. మీ పరలోకపు తండ్రి గురించి ఒకవేళ రాంగ్గా మీరు తెలుసుకొని ఉంటే, ఈరోజు ఒక నూతనమైన విధానంలో మరొకసారి మనం చూద్దాం. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. మీకు తెలుసా? మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారము చేయలేదు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా మనలను శిక్షించినటువంటి సమయాలు మనకు జ్ఞాపకం. తల్లిదండ్రులు కూడా మనలను శిక్షించినటువంటి విషయాలు జ్ఞాపకం. కానీ పరలోకపు తండ్రిని గురించి కీర్తనకారుడు దావీదు రాస్తున్నాడు, ఆయన మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ఈరోజు తండ్రిని నేను మీకు తెలియజేస్తున్నాను, పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక్కడే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆ తండ్రి ఆయన ద్వారానే సమస్తము కలిగి ఉన్నాయి అని చెప్తూ, రెండో మాట ఏం చెప్పాడు? ఆయన నిమిత్తం మనం ఉన్నాము. ఈ మాట మీ హృదయాలకు లోతుగా వెళ్ళాలి. మనము భూమి మీద ఎందుకున్నామంటే, వీఆర్ ఎగ్జిస్ట్. మనం ఎందుకున్నామో అంటే ఆయన కొరుకున్నాము. ఈరోజు ఈ విషయాన్ని మరలా లోతుగా మీరు జ్ఞాపకం. నువ్వు ఈరోజు భూమి మీద ఎందుకున్నావు అంటే ఆయన కొరుకున్నావు. ఆయన నిన్ను నిర్మించుకున్నాడు, ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన నిమిత్తం మనం ఉన్నాము. ఆయన మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పాపములకు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, దోషములను బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుకుంది? ఎంత ఉన్నతముగా ఉంది? ఎవరికి కూడా అందనంత ఎత్తులో ఉంది. తన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి గురించి ఇక్కడ పరిచయం చేస్తున్నాడు కీర్తనకారుడు. 12వ వచనం కూడా చూద్దాము. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను. మీకు తెలుసా,
మన నిమిత్తము ఆయన మనకు ప్రతీకారము చేయలేదు మన పాపముల నిమిత్తము. రెండవది, ఆయన మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. సరికదా ఏం చేశాడట ఆయన? ఇది ఓల్డ్ టెస్టిమెంట్లోనే రాశాడు ఆయన. ఈ కీర్తనకారుడు పాత నిబంధనలోనే రాశాడు, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఈరోజు పరలోకపు తండ్రి యొక్క ప్రేమను గురించి మనం తెలుసుకోవాలి. ఎర్త్లీ ఫాదర్ గురించి మనము తెలుసుకుంటే మనకు రక్షణ ఏమీ లేదు, మనకు పెద్ద విడుదల ఏమీ కలగదు. వారు మనల్ని పెంచారు, పోషించారు, వాటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం. అయితే ఈరోజు పౌలు చెప్తున్నాడు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, ఆయన పరలోకపు తండ్రి. ఆ తండ్రిని గురించి మీకు పరిచయం చేస్తారని చెప్పి రెండవ పత్రిక రాసేసరికి అంటున్నాడు, నేను మీకు తండ్రినే ఉంటాను, మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు అని చెప్తున్నాడు ఆయన. కనుక పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మన అతిక్రమములను మనకు ఏం చేశాడు? దూరపరిచాడు. ఈ విషయం అర్థమైతే పరిగెత్తుకొని వెళ్ళి ఆ తండ్రి గుండెలను హత్తుకొని, నీలాంటి తండ్రి ఈ లోకంలో ఎక్కడ లేరు ప్రభువా అని మనము ఆయనను హత్తుకుంటాం. మనం అనుకుంటున్నాము ఆయన శిక్షిస్తాడు, ఆయన కొడతాడు, ఆయన నరకమునకు పంపిస్తాడు. ఇవన్నీ మన పిక్చర్లో ఉండిపోయాయి. మనకు చిన్నప్పటి నుంచి చెప్పినటువంటి ఆ పిక్చర్స్ అన్నీ కూడా ఏమవుతాయి? మన యొక్క మనసులో ఉండిపోతాయి. ఈరోజు మీకు ఒక కొత్త పిక్చర్ చూపిస్తున్నాను. ఆయన మన పాపములను మనకు పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పు పడమరు ఎప్పుడేం కలుస్తాయా? కలవు. అంత దూరం చేసేసాడట మన అతిక్రమం మనకు. హల్లెలూయా. ప్రభు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ద్వారా, ప్రభు యొక్క ఆ బలియాగము ద్వారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకును మన అతిక్రమములకును దేవుడు అంత దూరం చేసేసాడు. అవి ఎప్పుడు కలవు. మనము కూడా మన పాపములను మనకు అంత యేసుక్రీస్తు నామము నువ్వు అలా ఉచ్చరిస్తుండగానే పాపములన్నీ కూడా, నేను సువార్తలకు వెళ్తున్నప్పుడు ఒక పాట పాడేవాను, యేసయ్య నామము పలికితేనే మోక్షము, యేసయ్య రాకడా రానయ్యుండెను. అది కమలాకర్ గారని ఒక ఆయన రాశారనమాట. ఆ పాట నేను సువార్తలకు వెళ్తున్నప్పుడు ఆ పాట పాడేవాడిని. యేసయ్య నామము పలికితేనే మోక్షము. ఎంత అద్భుతమైన పాట! ఒక్క మాట అది సువార్త. యేసయ్య నామము పలికితేనే మోక్షము. ఎందుకు అంటే మన యొక్క పాపములు, మన అతిక్రమలను మనకు దేవుడు అంత దూరం చేసేసాడు. ఆ నామమును బట్టి, ఆ రక్తమును బట్టి, ఆ బలియాగమును బట్టి దేవుడు మన అతిక్రమముల నిమిత్తం మనకు ఏం చేయలేదు? ప్రతీకారము చేయలేదు. మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇవ్వలేదు. దేవుడు మన పాపములను మనకి ఎంత దూరం చేసేసాడంటే, తూర్పునకు పడమర ఎంత దూరమో అంత దూరం చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన తండ్రి గనక ఇవన్నీ మనకు చేశాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న తండ్రి చేయగలడా? వాళ్ళు ఎంత ప్రేమించినా మన పాపములను మనకు దూరం చేయలేరు. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలు పాపములు ఉండడాన్ని బట్టి ఎంతో వేదన పడతారు. దేవునిలో వారు లేకపోవడాన్ని బట్టి ఎంతో దుఃఖపడుతూ ఉంటారు. ఒకవేళ నా హృదయం అలా అనిపిస్తుంది, ఒకవేళ దేవునిలో లేకపోయినా లోకంలో చాలా ఎత్తుగా ఉన్నాడండి అని మీరు ఆనందిస్తే అది మీ యొక్క, మరి నేను చెప్పలేను ఆ మాట. నేను దేవునిలో లేకపోతే, దేవుని జ్ఞానము లేకపోతే, దేవుని యందు భయభక్తులు లేకపోతే మన హృదయాలు మరి ఒక రకంగా చెప్పాలంటే మరి ఎంతో కృంగుదలతో ఉండాలి. ప్రభువా, నాకు ఈ లోకంలో అది ఏమీ వద్దు, నా బిడ్డలందరూ రక్షణ పొందాలి, నా కుటుంబం అంతా కూడా రక్షణ పొందాలనే ఆశయం మన హృదయాల్లో ఉండాలి. అప్పుడు ఆ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మనమే ఆశపడతాం. పాస్టర్ గారు ఎప్పటి నుంచో అనుకున్నాను, పాస్టర్ గారు మొత్తం 6 డోర్లు ఉండే ఫ్రిడ్జ్ కావాలని ఎంతో ప్రార్థన చేశాను పాస్టర్ గారు, ఎంతో కన్నీరు విడిచాను పాస్టర్ గారు. 6 డోర్లు ఉన్న ఫ్రిడ్జ్ ఇచ్చారు పాస్టర్ గారు. ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, సమయం ఇస్తారా? చెప్పమ్మా. ఏంటి? ప్రభు 6 డోర్లున్న వారు ఫ్రిడ్జ్ ఇచ్చారు.
మరి ప్రభు ఎంతో గొప్ప దేవుడు. ఎవరెవరు ఉంటారమ్మా 6 డోర్లో? ఒక్కొక్క డోర్లో తీసి ఒక్కొక్కరు వెళ్ళి ఎండాకాలంలో చక్కగా రెస్ట్ తీసుకోండి. రక్షణ పొందుట అనే ఆశ మీ హృదయాల్లో ఉంటే ఆ ఆశను దేవుడు తీరుస్తాడు. దేవుని వాగ్దానాలను ఎలా స్వతంత్రించుకోవాలో తెలుసుకోవాలి. మనం వాగ్దానాలు భూమి మీద ఉన్నటువంటి వాటి కోసం మనం స్వతంత్రించుకుంటాం. ఆధ్యాత్మిక విషయాల్లో దేవుని వాగ్దానాలు స్వతంత్రించుకోవడం నేర్చుకోవాలి. దట్ ఈస్ ద స్పిరిచువల్ ఫైట్. ప్రభువా, నాకు నువ్వు ఏమిచ్చినా సరే నాకు ఇది కావాలి. ఏది కావాలి? నా కుటుంబం అంతా కూడా రక్షణ అనుభవం ఉండాలి. నువ్వు అటువంటి పట్టుదలతో ఉంటే దేవుడు నీ ఆశను తీరుస్తాడు. మనకి అందులో పట్టు ఉండదు. అందులో ఏముండదు? పట్టు ఉండదు. పట్టు ఉంటే దేవుడు యాకోబును దీవించినట్టుగా దేవుడు దీవిస్తాడు. ఒక్క రాత్రే యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చేశాడు. హల్లెలూయా. నువ్వు దేవునితో పోరాడి గెలిచిన వాడు. ఇప్పుడు వరకు మనుషులతో పోరాడి గెలిచావు. మనుషులతో పోరాడి ఆస్తిని సంపాదించావు. మనుషులతో పోరాడి భార్యలను సంపాదించావు. మనుషులతో పోరాడి పిల్లలను సంపాదించావు. ఈరోజు దేవునితో పోరాడి నీ జీవితమే మారిపోయింది. నీ వంశములన్నీ కూడా నీ ద్వారా ఆశీర్వదించబడేటట్టుగా నువ్వు మారిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మనుషులతో పోరాడి గెలిచే వేరేగా ఉంటాయి. దేవునితో పోరాడి గెలిస్తే శాశ్వత కాలం వరకు కూడా అది ఆశీర్వదింపబడి ఉంటుంది. ఆమేన్. మరొక మాట మీకు చూపిస్తాను చూడండి. అవర్ హెవెన్లీ ఫాదర్ ఈజ్ డిలైటెడ్ వెన్ వీ సర్వ్ హిమ్, బట్ హీ డజంట్ నీడ్ అస్, హీ సింప్లీ వాంట్ అస్. మన పరలోకపు తండ్రి మనము ఆయనను సేవించినప్పుడు ఆయన ఆనందిస్తాడు, కానీ ఆయనకు మనం అవసరం ఏమీ లేదు. చాలామందికి ఒక బ్యాడ్ థింకింగ్ ఉంటుంది అన్నమాట. ఏంటంటే అస్మాటికి మనకు ఫోన్ చేస్తున్నారంటే, అస్మాటికి మన దగ్గరికి వస్తున్నారంటే మన దగ్గర నుంచి ఏమైనా చాలామందికి తొందరగా వచ్చేస్తుంది. నేను అదే ఇక్కడ ఒడిశాలో అక్కడ పరిచయం చేసిన తర్వాత వాళ్ళకి నేను చెప్పాను, నాకు ఏమి ఇవ్వద్దు, కనీసం నా ట్రైన్ టికెట్స్ కూడా ఇవ్వద్దు అని చెప్పాను. ఎందుకంటే మీరు మరలా నేను రావాలని మీరు ఆశపడుతున్నారు కనుక అక్కడ అందరూ పెద్ద పెద్ద మేనేజర్స్ ఉన్నారు, అక్కడికి వచ్చేవాళ్ళు చాలా పెద్ద కేడర్లో ఉన్నారు. ఇప్పుడు నేనేదో మీ దగ్గర నుంచి ఆశపడి వస్తున్నట్టుగా మీరు అనుకుంటారు. తర్వాత ఆ ఆలోచన నాకు ఉండకూడదు. నాకు దేవుని కృపను బట్టి నాకు ఏమీ అవసరం లేదు. నా టికెట్స్ నేనే పెట్టుకుంటాను, నేను వస్తాను, నేను పరిచయం చేస్తాను, నేను వెళ్ళిపోతాను. నాకు మీరు ఏమి ఇవ్వచ్చు? అలా కాదు పాస్టర్ గారు, అట్లీస్ట్ మీకు వద్దుపోతే మీరు చర్చిలోనైనా ఒక ఫ్యానో ఏదో కొనుక్కోండి పాస్టర్ గారు. నేను ఇదే చెప్పాను, నేను ఎప్పుడైనా రావాలనుకుంటే నాకు ఇవ్వద్దు అని చెప్పాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనం వస్తున్నామంటే మనకున్నటువంటి నేచర్ని బట్టే మిగతా విషయాలు కూడా ఆలోచిస్తాం. మనకుండేటువంటి ఆలోచనను బట్టి మిగతాది కూడా ఆలోచిస్తాం. దేవుడు మనలను ఆశపడుతున్నాడు అంటే, దేవుడు తన పిల్లలుగా మనల్ని చేర్చుకోవాలనుకున్నాడంటే మన నుంచి ఏమీ ఆశించి కాదు. మనం ఆయనకు అవసరం లేదు. బట్ హీ డజంట్ నీడ్ అస్. మనకు ఆయన మనకు అవసరము, కానీ మనము ఆయనకు అవసరం లేదు. బట్ హీ సింప్లీ వాంట్ అస్. అయితే దేవుడు మనలను కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మనలను కోరుకుంటున్నాడు కనుక దేవుడు మన నుంచి ఏమీ ఆశపడడు, కానీ ఆయన సింప్లీ హీ వాంట్ అస్. ఆయన మనలను కోరుకుంటున్నాడు కనుక మరొక డైరెక్షన్లోనికి నేను వెళ్తాను. ఇప్పుడు దాకా పరలోకపు తండ్రి గురించి కొన్ని మాటలు చెప్పాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. నేను చదువుతానండి అమ్మ. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హ్యాపీ ఫాదర్స్ డే. ఏం చేయాలట? తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. భూమి మీద ఉన్నటువంటి తండ్రుల యొక్క పని ఏంటంటే పిల్లలను ఇందులో పెంచాలట. ప్రభు యొక్క శిక్ష అనగానే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మరలా ఇంగ్లీష్లో, డు నాట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్ బట్ బ్రింగ్ దమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. తండ్రి యొక్క పని ఏంటంటే పిల్లలను
ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని ట్రైనప్ చేయాలి. ఇది ఎంతమంది ఆ టైం దాన్ని చూసుకుంటారు చెప్పండి? స్కూల్ స్టార్ట్ అయిపోయి బుక్స్ తీసుకొస్తారు. బుక్స్ ఏమో అట్లేసేస్తుంటారు, కట్ చేసి. తర్వాత ఏం చేస్తుంటారు? అట్లేసి అన్నీ చేసుకొని వస్తారు. 3వ రోజు చింపేస్తుంటాడు. ఏం చేస్తుంటారు? చింపేస్తుంటారు. పిల్లలకి స్కూల్కి తెపెడుతుంటారు. ఇవన్నీ చేస్తుంటారు. మెయిన్ రెస్పాన్సిబిలిటీ పౌలు చెప్తున్నాడు, ఒక తండ్రి యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పిల్లలను ఏం చేయాలట? ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులుగా మీ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. బ్రింగ్ దెమ్ అప్ ఇన్ ద డిసిప్లిన్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు చాలామంది యవనస్తులు దేవుని గురించినటువంటి జ్ఞానం లేని వారుగా అయిపోయారు. రీసెంట్గా నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లో ఒక పాస్టర్ గారు చెప్తూ, అలాగే ఒక యవనస్తుడితో చెప్తుంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కొరకు మరణించాడు అంటే ఆ యవనస్తుడు చెప్పాడంట, నేనేమన్నా నాకు ఆయన నా కోసం చచ్చిపోమని చెప్పాను ఆయన అని అడిగాడు. ఏమన్నాడు? నేనేమైనా నా కోసము ఆయన చచ్చిపోమని అడిగానా? హౌ సాడ్ అండ్ ప్యాథటిక్ కండిషన్. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల యొక్క పరిస్థితి. నన్ను నువ్వు అడగలేదు, మనం పాపులము గనక ఆయన మన పాపములు, మనం పాపులు, నేనేం పాపిని కాదే అన్నాడు. ఎంత దూరం అయిపోయారో చూడండి దేవుని జ్ఞానానికి. దేవుని గూర్చినటువంటి అవగాహన లేని వారుగా పిల్లలు అయిపోయారు. ఈరోజు మన పిల్లలు ఎక్కడున్నారు? ఇంకా లేకలేదు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టండి. అవసరమైతే ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొనుక్కొని వెళ్తారు కొంతమంది. ప్రియ దేవుని వెళ్ళారా, పిల్లలను ప్రభు యొక్క బోధలోను శిక్షలోను వారిని ఏం చేయాలి? పెంచాలి. మీకు చెప్తున్నాను, మన పరలోకపు తండ్రి నువ్వు ఆశపడితే దాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మనం ఆశపడితే దాన్ని ఇస్తాడు. నాకు తెలుసు, నేను ఏది ఆశపడినా నా ప్రభు ఇస్తాడు. నేను ఆశపడింది ఇస్తాడు కదా. నాకు కారు, నాకు బండి, నాకు షర్టు, తర్వాత ఏంటి, నాకు ఈ రంగు అంటే చాలా ఇష్టం, ఈ రంగు షర్టే కొనిచ్చారు. అబ్బా ఎంత బ్లెస్సింగ్. ఇది కాదు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఆలోచించానంటాడు పౌలు. నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఆలోచించాను, పెద్దవాడైనప్పుడు పెద్దవానిగా ఉండి చిన్నపిల్లల చేష్టలు విడిచిపెట్టాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఆశపడండి. మీ సాక్ష్యము, మీరు చెప్పే మాటలు తరములకు కూడా దీవెనకరముగా ఉండే సాక్ష్యాన్ని దేవుడు మీ జీవితంలో ఇస్తాడు. గొప్ప వాటిని ఆశపడండి. ఇప్పుడు వస్తున్నాను మరలా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుదాం. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. మన పరలోకపు తండ్రి మనకు మంచి ఈవులను ఇస్తాడు. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మీరేమివ్వాలనుకుంటున్నారు? మంచి ఈవులు నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇస్తాడు. కనుక మన పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఇస్తాడు. ఇదే విషయాన్ని యాకోబు రాస్తూ ఇంగ్లీష్లో జేమ్స్ అని ఉంటుంది, 1వ అధ్యాయము 17వ వచనం. జ్యోతిర్మయుడకు తండ్రి అంటాడు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైనటువంటి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడకు మీ తండ్రి యొద్ద నుండి. ఆమేన్. ఇప్పుడున్నటువంటి మనకున్నటువంటి వరములు కానీ ఈవులు కానీ సంపూర్ణమైనవి కావు. మనకున్నటువంటి ఈవులు కానీ వరములు కానీ సంపూర్ణమైనవి కావు. కానీ జ్యోతిర్మయుడకు తండ్రి ఏం చేస్తాడట? శ్రేష్టమైన
ప్రతి ఈవి సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము భూ సంబంధమైన తల్లిదండ్రులు వారు చెడ్డవారయ్యుండి కూడా పిల్లలకు ఈవులను ఇస్తారు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, మీ తండ్రి తన్ను అడుగు వారికి మంచి ఈవులను ఇస్తాడు. హల్లెలూయా. ఎలాంటివి ఇస్తాడు? మంచి ఈవులను ఇస్తాడు. ఆయన మనము చెడ్డవారమైనప్పటికి కూడా మీరు అడిగితే మంచి ఈవులను ఇస్తాడు. ఎలాంటివి ఇస్తాడంటే శ్రేష్టమైనటువంటి ఈవులను ఇస్తాడు, సంపూర్ణమైనటువంటి వరములను ఇస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి కొంచెం కిందకు వెళ్దాము. మత్తయి సువార్త యేసు ప్రభు వారి యొక్క మొదటి ప్రసంగంలో చెప్పిన మాటలను, ఆ కొండ మీద చెప్పిన ప్రసంగంలో మాటలు నేను మీకు చెప్తున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మం రహస్యముగా ఉండే నిమిత్తము నీ కుడి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ యేసు ప్రభు వారు 3 విషయాలు చెప్పాడు. ఆ 3 చోట్ల కూడా రహస్యమందు చూచు నీ తండ్రి అని రాశాడు. హల్లెలూయా. సో దట్ యువర్ గివింగ్ మే బీ ఇన్ సీక్రెట్ అని చెప్తూ, దెన్ యువర్ ఫాదర్ హూ సీస్ వాట్ ఈస్ డన్ ఇన్ సీక్రెట్ విల్ రివార్డ్ యూ. ఈ 3 చోట్ల కూడా పరలోకపు తండ్రి ఎప్పుడు మనకు ఫలం ఇస్తాడంటే, నువ్వు చేసేది సీక్రెట్గా ఉండాలి. ఎక్కడ ఉండాలి? సీక్రెట్గా ఉండాలి. మనం చేసేదంతా ఎలా ఉండాలి? ఆయన ఎక్కడ చూస్తాడు? రహస్యమందు చూస్తాడు. నువ్వు చేసే ధర్మము కానీ, నువ్వు చేసే ఏది ఉపకారము కానీ ఎలా ఉండాలి? సీక్రెట్గా ఉండాలి. రెండవది, నువ్వు చేసే ప్రార్థన రహస్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఉండాలి? అందుకే మీకు చెప్తాను నేను, వెన్ యూ ప్రే, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు పెద్ద ప్రార్థన చేయాలి. నలుగురితో ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేయాలి? సింపుల్గా చేయాలి. నలుగురితో ప్రార్థన చేస్తున్నప్పుడు సింపుల్గా చేయాలి. ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు గంటల తరబడి చేయాలి. నీ ప్రార్థన రహస్యంగా ఉండాలి. అలాగనే నలుగురితో ప్రార్థన చేద్దాం, నలుగురితో ప్రార్థన చేయాలి. కానీ నలుగురితో చేస్తున్నప్పుడు మన ప్రార్థన విస్తరించి ఉండకూడదని అక్కడ బైబిల్ చెప్తుంది. మీ ప్రార్థన వినబడేటట్లు విస్తరించి మీరు చేయొద్దు. కనుక నీ రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. మూడోది ఏం రహస్యంగా ఉండాలి? 6వ అధ్యాయంలో ఉపవాసం. అందరూ అనండి. చాలామంది ఉపవాసం ఉన్నారంటే పేపర్లో ఏం చేస్తారు? సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకే పేపర్లు ఉన్నాయి, వాట్సాప్, తర్వాత ఫేస్బుక్. ఈవేళ నేను ఫాస్టింగ్, నీ ప్రతిఫలం పోయింది, ఏమీ అవ్వట్లేదు. బైబిల్ చెప్తుంది నీ ఫాస్టింగ్ ఎలా ఉండాలి? రహస్యముగా ఉండాలి. నువ్వు ఫాస్టింగ్ ఉంటే 40 days ఫాస్టింగ్ ప్రేయర్ పోయింది. ఎక్కడ? 40 దినాలు ఉపవాస ప్రార్థన. మేమందరూ ఉపవాసం ఉన్నాం, మీ విన్నపాలు మాకు పంపించండి. ఇవన్నీ స్క్రిప్చరల్ కాదు. వీళ్ళు పంపిస్తుంటారు, వాళ్ళు 40 రోజులుండి ప్రార్థన చేస్తున్నారా, గబగబగా మేము బాబుకి ఉద్యోగం రావాలి, ఇదే బాబు రక్షణ ఏం ఉండదు, బాబుకి ఉద్యోగం రావాలి, బాబుకి పెళ్ళవ్వాలి, బాబుకి పిల్లలు పుట్టాలి, బాబుకి పిల్లలు పెద్ద అవ్వాలి, బాబుకి స్కూల్లో జాయిన్ అవుతున్నాడు, ఇంక బాబే పాపే. ప్రియ దేవుని బిడ్డలారా, వీళ్ళు పంపించేస్తుంటారు. వాళ్ళు మీకోసం 40 రోజులు ఉపవాసం ఉండి మీకోసమా? అడ్వర్టైజ్మెంట్ అవ్వగానే వాళ్ళ పొలమే పోయింది. ఉపవాసం ఏం చేయాలట? రహస్యముగా ఉండాలి. రహస్యముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రహస్యముగా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? కనుక పరలోకపు తండ్రి చేసే పనుల గురించి ఇప్పుడు చెప్తున్నాను. పరలోకపు తండ్రి ఎలాంటి వాడో ముందు చెప్పాను. ఆయన మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, ప్రతిఫలం ఇవ్వలేదు. తూర్పునకు పడమరి ఎంత దూరమో ఆయన మన పాపములు మనకంత దూరం చేసేసాడు. తండ్రి తన బిడ్డల ఎడల జాలి పడినట్లుగా దేవుడు ఆయన ఎడల భయభక్తులు గల వారి ఎడల జాలి పడతాడు. ఇవన్నీ చెప్పాను. ఆయన ఎలాంటి వాడో చెప్పాను.
ఆయన మనకు తండ్రి అని చెప్పాను. ఇప్పుడు మన తండ్రి ఎలా పనిచేస్తాడో తెలుసుకోవాలి. మన తండ్రి ఎలా పనిచేస్తాడో మనకు తెలుసు, అలాగే కానీ పరలోకపు తండ్రి ఎలా పనిచేస్తాడో చాలామందికి తెలియక అవి తీసుకోవడం రావట్లేదు. పరలోకపు తండ్రి ఎలా పనిచేస్తాడంటే, నువ్వు చేసేది ప్రతిదీ రహస్యంగా ఉండాలి. దేవునికి కనబడాలని నువ్వు చేయాలి తప్ప మనుష్యులకు కనబడాలని ఏది చేయకూడదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలంటే ఎలా చేయాలి? దేవునికి కనబడాలనే చేయాలి తప్ప మనుష్యులకు కనబడాలి. అందుకే క్లియర్గా చెప్పాడు, మనుష్యులకు కనబడాలని మీరు ధర్మం చేయొద్దు, మనుష్యులకు కనబడాలని మీరు ప్రార్థన చేయొద్దు, మనుష్యులకు కనబడవలననే ఉపవాసము చేయొద్దు. అలా చేస్తే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇవ్వడు, వర్కౌట్ అవ్వదు. మీరు రహస్యముగా ఉండాలి మీరు చేసేది. హల్లెలూయా. మీరు ఎప్పుడైతే రహస్యముగా తండ్రికి కనబడాలని నీ ఇంటిలోనికి వెళ్ళి నీ తలుపు వేసి రహస్యముగా నీ తండ్రికి ప్రార్థన చేయి, అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. 3 విషయాలు కూడా నీ తండ్రి ఏం చేస్తాడు? నువ్వు రహస్యముగా నీ తండ్రి చూడాలని ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలం ఇస్తాడు. తర్వాత పరలోకపు తండ్రి ఎలా పనిచేస్తాడు అనే విషయం కూడా చూపిస్తాను. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అన్యజనులు వీటన్నిటి విషయమై ఈ చదివినప్పుడల్లా నాకు భయం ఉంటుంది. ఎందుకు తెలుసా? ఎవరి గురించి చెప్పాడు ఈ మాట? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో చింతింపకడి. నాకు ఈ చింత లేదన్న వాళ్ళు చెయ్యెత్తద్దు. నాకు ఈ చింత లేదు అన్నవాళ్ళు ప్రియదేవుని బిడ్డలారా, సరైనటువంటి విశ్వాసులు. అన్యజనులు వీటన్నిటి విషయమే విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోక తండ్రికి తెలియను. సింపుల్ వర్డ్ చెప్పాడు కదా యేసుప్రభు చెప్పినవన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇప్పుడు మేము చెప్తే అంత అక్కడది అక్కడ లేవి కాండం ఆ కాండం ఈ కాండం ఆ కాండం మధ్యలోకి వెళ్తే మధ్యలో మర్చిపోతారు. యేసుప్రభు సింపుల్గా చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు గనుక మీరు వీటి విషయమై చింతించద్దు. ప్రైజ్ ద లార్డ్. ఇవి మీకు కావాలని ఎవరికి తెలుసు? మీ తండ్రికి తెలియకపోవచ్చు, మీ పరలోక తండ్రికి తెలుసు. హల్లెలూయా. ఫర్ ద ప్యాగన్స్ రన్ ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్. లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా వీటి వెనకాతలు పరిగెడతారు. దేవుని బిడ్డలు వీటి వెనకాతలు పరిగెట్టకూడదు. హల్లెలూయా. క్రిస్టియన్ స్టాండర్డ్స్ ఏంటో తెలుసా? మనం వీటి వెనకాతలు పరిగెత్తకూడదు, వీటి కోసము కంగారు పడకూడదు, వీటి కోసము విచారించకూడదు, వీటి కోసం ఏమాత్రం విచారించకూడదు. మీ పరలోకపు తండ్రికి ఇవి మీకు కావాలనని ఆయనకి తెలుసు. మీరేం చేయాలి? సీక్ హిస్ కింగ్డమ్. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మీరు వెతకండి. మనం ఏం వెతుకుతాం? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతికితే అప్పుడు మీకు కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించును. సింపుల్గా, ఎంత సింపుల్ అంటే ఇది మిస్టరీ లేదు, ఏమీ లేదు. ఇఫ్ యు సీక్ హిస్ రైచియస్నెస్ అండ్ హిస్ కింగ్డమ్, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మీరు వెతికితే నీకు కావలసిన వాటన్నిటినీ ఆయన మీకు అనుగ్రహించును. ఏం కావాలి మీకు? ఇవి మీకు కావాలి. ఏవి? ఆహారము, నీరు, వస్త్రములు, నివాసములు, ఏం కావాలో వాటన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వీ షుడ్ నాట్ వర్రీ అబౌట్ దిస్ థింగ్స్. బిబ్లికల్ కాన్సెప్ట్. ఒకసారి ఇలాగే చెప్తే ఆయన అలాగే చెప్తాడని ఉంటారు. కేసులు కొంతమంది పోలీస్ స్టేషన్లో కేసులు ఎలాగ ఉంటాయో చర్చిలో కూడా కేసులు ఉంటాయి. కొన్ని కేసెస్ ఉంటాయి. ఎక్కడో కాదు, మేము మా ఫ్రెండ్సే బాగా ఒక 7గురు కలిసి, అదో అందులో మా బ్రదర్ ఒకడు, అంటే అలాగ అన్నవాడు కాదు, మా ఫెలోషిప్లో. తను ఈరోజు జాబ్లో ఉన్నాడంటే దేవుని రాజ్యం, దేవుని నీతే వెతికినప్పుడే జరిగింది. మా ఇద్దరం వర్షిప్ చేసుకుంటున్నాం ఒక చోట కూర్చొని. పెళ్ళిళ్ళు అవ్వలేదు, అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు కదా. ప్రైజ్ లార్డ్. పెళ్ళిళ్ళు అవ్వలేదు, తను గిటార్ పెట్టి వర్షిప్ చేస్తున్నాం ఇద్దరం. ఫోన్ వచ్చింది, జాబ్ వేకెన్సీ ఉందని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో దేవుడు మనం ఆయన నీతిని,
ఆయన రాజ్యమును వెతికితే మనకు కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పరలోకపు తండ్రి ఇలా పనిచేస్తాడు. ఆయన చూడాలని పని చేయాలి, ఆయన చూడాలని ప్రార్థించాలి, ఆయనకు కనబడవలని రావాలి. మనుషులకు కనబడవలని మీరు ఏం చేసినా ప్రతిఫలం రాదు. ఆయనకు కనబడాలని మీరు చేసే ప్రతి దానికి కూడా ఆయన ఫలం ఇస్తాడు. అంతేకాదు, ఈ లోకంలో వారు వెతుకుతున్నట్లుగా మనము భౌతిక సంబంధమైన విషయాలు ఏమీ కూడా వెతకవలసిన పని లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి. ఎవరికి తండ్రి? ఆత్మలకు తండ్రి. అందరూ చెప్పండి ఈ మాట. మరి ఆత్మలకు తండ్రికి మనం ఏం చెప్పాలి? అక్కడ చెప్తున్నాడు, శరీర సంబంధమైన తల్లిదండ్రులకు మనము లోబడి ఉన్నాము, వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాము. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. వి షుడ్ లివ్. మనం ఎలా బ్రతకాలి చెప్తున్నాడు. హౌ మచ్ మోర్ షుడ్ వి సబ్మిట్ టు ద ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ అండ్ లివ్. హౌ మచ్ మోర్ వి షుడ్ సబ్మిట్ టు ద ఫాదర్ ఆఫ్ స్పిరిట్స్ అండ్ లివ్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకాలి. హల్లెలూయా. కనుక స్పిరిచువల్ పీపుల్గా మనము మరి ఎక్కువగా మన పరలోకపు తండ్రికి లోబడి బ్రతకాలి. క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్న కొద్దీ మన పరలోకపు తండ్రికి భయపడి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. ఇంకొక 2 వెర్సెస్ చూపించండి, ముగిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకుని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల. చాలా సింపుల్గా ఉంటాయి కదా యేసుప్రభు ప్రసంగాలు. మీరు అందుకే సువార్తలు చదవండి. మీరు సువార్తలు చదవకపోతే యేసుప్రభు యొక్క బోధ అనేది మీకు అర్థం కాదు. చాలా ప్రభుని గురించిన రాంగ్ కాన్సెప్ట్లో ఉండిపోతాం మనం. దేవుని గురించినటువంటి రాంగ్ కాన్సెప్ట్లో ఉండిపోతాం. ఇది చాలా కష్టమైనది అనుకుంటారు. క్రైస్తవ జీవితం చాలా కష్టమైనది అనుకుంటారు. యేసుప్రభు ఏం చెప్పాడు? నా కాడి సులువైనది, నా భారము. నా కాడి, అందరు చెప్పండి, సులువైనది, నా భారము తేలికైనది. ప్రభు అలా చెప్తే చాలా కష్టం అండి క్రైస్తవ జీవితం. ఎలా చెప్పారు మీరు? యేసుప్రభు ఏం చెప్పారు? నా కాడి. మేమేం చెప్తున్నాం? చాలా క్రైస్తవ జీవితం, చాలామంది ఏమనుకుంటారు క్రైస్తవ జీవితం నా కాడి సులువైనది. దేవునికి స్తోత్రం. పోనీ ఆయన ఒక్కడే చెప్పాడా? యోహాను కూడా చెప్పాడు. యోహాను ఏం చెప్పాడు? ఆయన ఆజ్ఞలు హెడ్స్ డౌన్. వాక్యం మనకు తెలీదు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. బైబిల్లో ఉంది, అది ఉంటుంది. పాస్టర్ గారు మీరు చెప్పారంటే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఉందా? 5వ అధ్యాయము 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము బహుశా 1-2 వచనాల్లోనే ఉంటుంది. ఎన్నో వచనమ్మా? 3వ వచనం. ఆయన ఆజ్ఞలు, ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఇవన్నీ చేతులెత్తండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇప్పుడు క్రైస్తవ జీవితం భారమైందని ఎంతమంది అనుకుంటున్నారు? క్రైస్తవ జీవితం ఎంతమంది భారమైంది అనుకుంటారు? అందరూ ఒక రకంగా ఎలాగో చాలా కష్టం అండి, చాలా కష్టం. క్రైస్తవ జీవితం ఉన్నంత సులువు ఇంకెక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు. హల్లెలూయా. అన్నీ ఆయన చేసి మనల్ని నమ్మమని, మనల్ని ఆయనను వెంబడించమని చెప్పాడు. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు సులువు అవుతాయో మీకు చెప్తాను చూడండి. ఇవన్నీ ఎప్పుడు సులువు అవుతాయంటే, యోహాను ఎందుకు చెప్పగలిగాడంటే, మనము ఆయనను ప్రేమించినప్పుడు అది సులువు అవుతుంది. మనము దేవుని ప్రేమించకపోతే అన్నీ కష్టంగానే ఉంటుంది. చూడండి, ప్రేమించే వాళ్ళను చూస్తే
వాళ్ళు ఏం చేసినా కూడా మనకేమవుతుంది? ఒకసారి మీకు ఆ ప్రేమించే వాళ్ళతో గొడవ అయిపోయింది, ఏదో గొడవ అయిపోయింది. ఇప్పుడు చూడండి, అలాగే చెప్తుందిలేండి, ఇక ఏ చెప్పండి, అలాగే ఉండదులేండి. చూడండి, ఒకప్పుడు చూడండి ఎలా నడుస్తాడు, ఎంత నీట్గా నడుస్తాడు, ఎంత నీట్గా మాట్లాడతాడు. ఇప్పుడు ప్రేమ పోయింది, అలాగే మాట్లాడతాడు, అలాగే చెప్తాడులేండి. ఇక మనకి ఏం చెప్పినా ఎక్కదు. ఒకవేళ మనిషి ఉన్నా కూడా మనకేమవుతుంటుంది? జర్రీలు పాకేస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రేమ లేనప్పుడు ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా మనకు కష్టమైపోద్ది. ప్రభువును మనం ప్రేమిస్తే, ప్రభువు మనల్ని ప్రేమిస్తే ఏమవుతుంది? అన్నీ సులువుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును మనం ప్రేమిస్తే ప్రతిదీ కూడా సులువుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభువును మనం ప్రేమించాలి. ప్రభువును ప్రేమిస్తే మనము ఏది అడిగినా కూడా ఇద్దరు ఏకీవించి దేని గురించి వేడుకున్నా కూడా పరలోకమందున నా తండ్రి వలన వారికి అది దొరుకుతుంది. సింపుల్ ట్రూత్. మనము ఆ వాక్యాన్ని నమ్మి ఇద్దరు ఏకీవించి ప్రార్థిస్తే మీరు దేని గురించి వేడుకున్నా అది పరలోకమందున తండ్రి యొద్ద నుండి మీకు అనుగ్రహించబడుతుంది. ఎంత సింపుల్గా ఉందో తెలుసు. అది మనకు ప్రాబ్లం ఏంటంటే మనం ఏకీవించేవారు ఎవరు ఉండరు. ఏకీభవించి మనం కలిసి ప్రార్థిస్తే పరలోకమందున తండ్రి వలన వారికి అది దొరుకుతుంది. లాస్ట్ వర్స్, లూకాసు వార్త 11:13. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి, ఆమేన్, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి ఏమిస్తాడు? పరిశుద్ధాత్మనిస్తాడు. మన జీవితంలో అనేకమైనటువంటి ల్యాక్స్ ఉంటాయి. ల్యాక్స్ అంటే లక్షలు కాదు, ల్యాక్స్ అంటే కొదువులు ఉంటాయి. ల్యాక్స్ అనగానే చాలామంది లక్షల గురించి గుర్తొస్తుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో అనేకమైన కొదువులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో దేవుడు మనకేమిస్తాడంటే, మనం అడిగినప్పుడు వాటన్నిటినీ మీట్ అవ్వగలిగే పరిశుద్ధాత్మనిస్తాడు మనకి. హల్లెలూయా. మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మని ఎంతో నిత్యముగా అనుగ్రహించును. మీరు అడుగుతూ ఉంటుండగా దేవుడు తన ఆత్మనిస్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆయన ఆత్మ ద్వారా సమస్తమును సాధ్యమవుతుంది. ఆమేన్. మన జీవితంలో జ్ఞానం లేదా, మన జీవితంలో వివేకం లేదా, మన జీవితంలో భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఎదగలేకపోతున్నామా, మన జీవితంలో అనేకమైన సమస్యల మధ్యలో ఉంటున్నామా, దేవుడు ఏం చేస్తాడంటే తన ఆత్మతో మనల్ని నింపుతాడు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే వీటన్నిటిలోంచి కూడా నేను బయటకు తీసుకొస్తాను. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి సమస్యల్లోంచి, ఇబ్బందుల్లోంచి కూడా బయటకు తీసుకుని వస్తాడు. అందుకే పరలోకమందున్న మీ తండ్రి. ఎన్నిసార్లు రాశాడో చూడండి. నేను ఇంకా కొన్నే రాశాను. నాకు మెసేజ్ అంతా కంప్లీట్గా ప్రిపేర్ అవ్వడానికి అవ్వలేదు. రాత్రి అంతా కూడా జర్నీలో ఉన్నాను, నేను ప్రయాణంలో ఉన్నాను. సమయానికి నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వలేకపోయాను. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి చేసే కార్యాలు ఎన్ని ఉంటాయో బైబిల్ చూడండి. మన తండ్రి చేసేటట్టుగా ఆయన చేయడు. ఆయన చేసే విధానం వేరుగా ఉంటుంది. హల్లెలూయా. మన తండ్రి చేసేటట్టుగా చాలామంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పనులన్నీ కూడా ఎలాగైనా చేయించుకుంటారు. పరలోకపు తండ్రి దగ్గరికి అలాగ వెళ్తే అవ్వో. ఆయన దగ్గరికి వెళ్ళే విధానం వేరేగా ఉంది. బైబిల్ని సెర్చ్ చేయండి, బైబిల్ని వెతకండి. పరలోకపు తండ్రి మనకు ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ నీ జీవితంలో ఉన్న ప్రతి నీడ్ని కూడా మీట్ అవుతుంది. ఐదర్ స్పిరిచువల్, ఫిజికల్, లేకపోతే అనారోగ్య పరిస్థితులు ఏదైనప్పుడు కూడా వాటిలో అద్భుతాన్ని చేస్తుంది. ఆమె ఇది ఎలా సాధ్యమో అని అడిగింది. ఎవరమ్మా? సారమ్మ. కొత్త నిబంధనలోకి వద్దాం. ఇది ఎలా సాధ్యమో, నేను పురుషుని ఎరగని దానినే. మరి అమ్మ, ఇది ఎలా సాధ్యమో? ద హోలీ స్పిరిట్ విల్ కమ్. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు. ఇది ఎలా సాధ్యమో అని విన్నున్నాయి మీ జీవితంలో? ఉన్నాయా లేవా? ఒకళ్ళు ఎత్తారు చెయ్య. ఎలా సాధ్యమో అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు మీకు ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. తన్ను అడుగు వారికి దేవుడు ఎంతో నిశ్చయముగా తన ఆత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఆమెన్.
ఇది ఎలా సాధ్యం, ఇది ఎలాగవుతుంది, ఇది ఇంపాసిబుల్. ఏ మానవ జ్ఞానమునకు, మానవ ఆలోచనకు, మానవ ప్రయత్నాలకు అసాధ్యమైన వాటన్నిటినీ కూడా నీ పరలోకపు తండ్రి సాధ్యం చేస్తాడు. ఎలా సాధ్యం చేస్తాడు? అడుగు వారికి పరిశుద్ధాత్మనిస్తాడు. పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ ప్రభు కొరకు నిన్ను ప్రకాశించే వ్యక్తిగా నిన్ను చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎలా సాధ్యం అనుకుని ఇక్కడ నుంచి ఒకళ్ళు వెళ్తున్నావేమో, ఈరోజు నేను చెప్పాను, లాస్ట్ ముందు చెప్పాను, మన మూటలన్నీ తీసేద్దాం, పరిశుద్ధాత్మ కొరకు వేడుకుందాం. పరిశుద్ధాత్మ నిన్ను నింపుతాడు. నీ జీవితంలో అసాధ్యమైన కార్యములన్నిటినీ కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. తన అడుగు వారికి ఏమిస్తాడు దేవుడు? పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? నువ్వేది అసాధ్యం అనుకుంటున్నావో వాటన్నిటినీ కూడా దేవుడు సాధ్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి, నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా, నన్ను విసిరేయక సారపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా, నన్ను విసిరేయక సారపై ఉంచావా. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా. మన పరలోకపు తండ్రిని ఆరాధిద్దాము. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి జ్యోతిర్మయుడా, నా ప్రాణ నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనే ఆరాధింతును.
త్రియేక దేవా ఆది సంపూర్ణుడా నిన్ను దేవా ఆరాధించెదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే. నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. ఈ మాట అందరం చెప్తాము. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. చివరిసారిగా మరోసారి చెప్తాము. నా అతిశయము నీవే, ఆనందము. అందరూ స్వరములతో చెప్తాము. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే. నా ఆరాధన నీవే. నా కళ్ళు మూసుకొని ఒక్కసారి మన పరలోకపు తండ్రి వైపు చూద్దాము. నా పరలోకపు తండ్రి, నీ పరలోకపు తండ్రి అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చేవాడు. దేవతలు అనబడినవి అనేకమైనవి లోకములు ఉన్నాయి, కానీ దేవుడు ఒక్కడే. ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి అన్నాడు. పరలోకపు తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు. పరలోకపు తండ్రి రహస్యమందు చూస్తాడు నీ జీవితాన్ని, నీ ప్రార్థన, నీ ఉపవాసము, నీ ఉపకారములు, నువ్వు చేసే ధర్మ కార్యములు రహస్యమందు చూస్తాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు.